స్తోత్రాలు ప్రభా. సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా నీకు వందనాలు. ఇంతవరకు ప్రభా బిడ్డలందరూ చేసిన ప్రార్థనలను, యాచనలను, విజ్ఞాపనలను ప్రభా మీరు అంగీకరించి ఆమెనని సహాయం చేస్తున్నందుకు కృతజ్ఞతలు ప్రభా. నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదని అన్న ప్రభా. మేమందరం మొరపెట్టాం, దానికి జవాబు మీరు ఇచ్చి మీరు మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. కూర్చుందాం. సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ లైవ్లో వాక్యం వింటున్న వారు కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సంవత్సరాంతపు శుద్ధీకరణ కూడికలో 2వ దినంలోకి దేవుడు మనల్ని నడిపించాడు. అందుని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లును గాక. అందరు మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరుద్దాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయన హేయములు. అవేవనగా చాలు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, జాగ్రత్తగా నా మాటలు వినండి. కొంచెం సౌండ్ పెట్టినానా? జాగ్రత్తగా నా మాటలు వినండి. ప్రతిసారి మనం మోకరించినప్పుడల్లా లేదా దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా దేవుణ్ణి మనం ఏదోటి అడుగుతూ ఉంటాం, ఏదోటి ఇమ్మని బ్రతిమలాడుతూ ఉంటాం. అసలు సంఘానికి ఎందుకు వస్తున్నామయ్యానంటే ఏదోటి పొందుకోవడానికి, లేదా ఏదోటి అనుభవించడానికి, లేదా ఏదైనా కోరికలు తీర్చుకోవడానికి ప్రభు సన్నిధికి మనం వస్తూ ఉంటాం. అయితే ఒక విషయం మీరు గమనిస్తే, ఇక్కడ దేవునికి ఎప్పుడైనా నాలో అసహ్యమైనవి లేదా నాలో హేయమైనవి, ఆయనకి ఇష్టం లేనివి ఏమున్నాయో అవి తీసివేయి ప్రభా అని మాత్రం ఎవరైనా ప్రార్థన చేసేటోళ్ళు ఉన్నారా? దేవుని మందినికి వచ్చిన తర్వాత ఆయన యొద్ద నుంచి మనం పొందుకునే ముందు, లేదా మనం అడిగే దానికి ముందు, ప్రభా నాలో ఈ చెడు కార్యాలు ఉన్నాయి, ఈ చెడ్డ ఆలోచనలు ఉన్నాయి, ఈ చెడ్డ తలంపులు ఉన్నాయి, ఈ చెడ్డ క్రియలు ఉన్నాయి, నాలో అబద్ధాలు ఉన్నాయి, నాలో మోసాలు ఉన్నాయి, నాలో హేయమైనవి ఎన్నో ఉన్నాయి ప్రభా, అవి తీసివేయి, ఇది నాకు చాలు ప్రభా అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలా ఎవరు ప్రార్థన చేస్తారు అసలు? ఏ రోజైనా దేవా నీకు నాలో ఆయాసకరమైనవి లేదా నాలో అసహ్యమైనవి, నీకు ఇష్టం లేనివి నాలో ఏమున్నాయి అని ఏ రోజైనా నువ్వు అడిగావా? ఈ మాట చాలా విడ్డూరంగా, వింతగా కూడా ఉంటుంది. ఎందుకంటే మనము ప్రభుని అడగడమే కానీ అసలు ఇంతగా ఆయన మనసు ఏంటో, ఆయనలో మనలో ఏది ఇష్టపడుతున్నాడో, ఏది చేదైన వేరు మనలో ఉందో దాన్ని తీసివేసుకోవడానికి ఎప్పుడైనా మనం ప్రార్థన చేశామా? ఇలాంటి ప్రార్థన దేవునికి ఇష్టం. అది ఇంపైన సువాసనగా ఉంటుంది. అలాంటి వాళ్ళ ప్రార్థన దేవుడు మానక వింటాడు. అంతేగాని గొంతమ్మ కోరికల్లాగా ఏదో కిరాణా షాపుకి వెళ్ళి ఒక లిస్ట్ ఇచ్చి కిరాణా షాపులో మనము కొనుక్కునేటట్టుగా మన దేవుని సన్నిధికి వచ్చి పదే పదే అదే అడుగుతూ ఉంటే దేవుడికి విసుగు పుడుతుంది, మన ప్రార్థన వినడు. అందుకని బైబిల్ రాయబడిన మాట, వారి ప్రార్థన వినకుండా నా చెవులను మూసుకుంటున్నాను అంటాడు. వారి ప్రార్థన యొద్దకు రాకుండా మేఘమును అడ్డుగా పెట్టుకున్నాను అంటాడు. ఎందుకని? వీరిలో పాపం పెట్టుకుని దాన్ని తీయమని అడగటం మానేసి నాకేదో కావాలి, నాకేదో ఇవ్వండి, నన్నేదో ఉద్ధరించండి, నన్నేదో ఆశీర్వదించండి అని మాట్లాడుతూ ఉన్నారు. ఏ రోజైనా మనం కూర్చుని నెమ్మదిగా, ప్రభా నాలో ఈ అబద్ధాలు ఉన్నాయి, ఈ మోసం ఉంది, ఈ చెడుతనం ఉంది,
ఈ పాపం ఉంది, ఈ గర్వం ఉంది, ఈ అహంకారం ఉంది, దీన్ని తీసివేయి ప్రభా, నాకు చాలు అని ఏ రోజైనా మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు నిజంగా ఈ ప్రార్థన ఇష్టపడతాడు, దేవుడు మెచ్చుకుంటాడు, దేవుడు అంగీకరిస్తాడు. దాని తర్వాత దేవుడు నువ్వు అడగక మునుపే నీ అవసరతలన్నీ ఎరిగి దేవుడే సహాయం చేస్తూ ఉంటాడు. మన ప్రార్థనకి జవాబు రావట్లేదంటే అర్థం ఏంటంటే మనలో ఇవన్నీ ఉన్నాయి, ముందు అవి మనం తీసుకోవాలి. అవి మనం ఎప్పుడైతే తీసివేసుకుంటామో, ఎప్పుడైతే వాటిని మనము కాల్చి వేసుకుంటామో, ఎప్పుడైతే కడిగి వేసుకుంటామో, అప్పుడు దేవుడు శుద్ధమైన హృదయాన్ని చూసి, స్వచ్ఛమైన మనసును చూసి, పవిత్రమైన హృదయమును చూసి ఆయన నిజముగా సింహాసనము విడిచిపెట్టి మన యొద్దకు రావడానికి ఇష్టపడతాడు. ఇది చాలామందికి అర్థం కాని పరిస్థితి. ఎప్పుడు మనం ప్రార్థన చేసినా ప్రార్థన ముందు ఒక మాట ఉండాలి. ఏంటి తెలుసా? ప్రభువా, నాకు మీకు అడ్డుబండగా ఏదైనా ఉన్నాయా, అవి తీసివేసుకోవడానికి నాకు సహాయం చేయండి. నీకు తెలుసు ప్రభు ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోవడానికి కారణం ఏంటో నీకు బాగుగా తెలుసు. అది ఎవరో నీకు చెప్పవసరంలా. నీ హృదయం ఏందో నీకు తెలుసు, నీ హృదయం ఎలాంటిది ఉందో నీకు తెలుసు. దాన్ని మనం తీసివేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే గనక ఆటోమేటిక్గా దేవుని ఆశీర్వాదాలు ఎవడూ ఆపలేడు. అవి మనలో ఉన్నంత కాలము దేవుని ఆశీర్వదించాడు. ఒకవేళ ఆశీర్వదించాడు అని అనుకోండి, శత్రువైన సాతాను, మన విరోధైన సాతాను అంటాడు, నువ్వు పక్షపాతివి. ఎందుకు పక్షపాతం నేను అంటున్నానంటే, నేను హృదయపు లోపల ఆలోచించిన దాన్ని పట్టుకుని నన్ను పరలోకం నుంచి ఎక్కడికి, నరకానికి గెంటి వేశావు. నేనేం ఆలోచించాను? ఇలాగ ఆరాధించబడితే చాలు అనుకున్నాను, ఇలాగ నేను మహిమపరచబడితే చాలని నా హృదయంలో అనుకున్నాను. నా హృదయంలో తలంపులు రాక మునిపే నువ్వు వెరిగి నన్ను పరలోకంలో నుంచి పాతాలకు మూల గెంటి వేశావు. మరి నన్ను అలాంటి విషయంలో నువ్వు చేసినప్పుడు, మరి నీ భక్తుల విషయంలో, నీ పిల్లల విషయంలో వాళ్ళు అంత చెడుతనం పెట్టుకొని, అంత పాపం పెట్టుకొని వారు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఎలాగింటావు? నువ్వు అన్యాయస్తుడు కాదా అని వాడు ప్రశ్నిస్తాడు. అందుకనే మనము దేవునికి ఆయాసకరమైన అసహ్యమైనవి మనలో ఏమున్నాయో ఈ సంవత్సరం అంతపు కూడికల్లో మనం వాటిని తీసివేసుకోవడానికి, లేదా విడిచిపెట్టడానికి, లేదా కడిగి వేసుకోవడానికి మన ప్రయత్నం చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆశీర్వాదము నిన్ను వెంటాడి నీలోనికి వస్తాయి. ఆశీర్వాదం కొరకు నువ్వు మాట్లాడవసరలా, ఆశీర్వాదం కొరకు నువ్వు పరిగెట్టవసరలా, నాకు ఇది కావాలి అది కావాలని మన నోరు తెరక అడగవసరం లేదు. అడగక మునిపే నీ అక్కర్లన్నీ కూడా అయినా ఎరిగినవాడు కదా. అడగక మునిపే అమ్మకు తెలుసు మన బాధ ఏంటో. అమ్మ పెడుతుందా లేదా? మరి అమ్మ కంటే గొప్పవాడే కదా ఈయన, నాన్నకంటే గొప్పవాడైనా, సృష్టించిన సృష్టికర్త కదా. నీకు ఏది అవసరమో ప్రభు అది అంటాడు, అన్యులకి ఏది అవసరమో అది నీకు అవసరమైన సంగతి నాకు తెలుసు. మనకి ఇల్లు కావాలి, అన్యులకి ఇల్లు ఉంది, మనకి ఇల్లు కావాలనే సంగతి ఆయనకి తెలుసు. అన్యులకి కార్లు ఉన్నాయి, మనకు కూడా కార్లు కావాలనే సంగతి ఆయనకి తెలుసు. అన్యులకి చక్కటి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, మనకు కూడా కావాలనే సంగతి ప్రభుకు తెలుసు. ఈ లోకంలో మనం బ్రతుకున్నంత కాలం మనకి ఏ అవసరాలు ఉన్నాయి అవన్నీ ప్రభుకు తెలుసు. దాని గురించి ప్రత్యేకంగా మనం అడగవసరం లేదు. అలా ప్రత్యేకంగా నువ్వు అడుగుతున్నావంటే దానికి ఒకటే కారణం ఏంటి తెలుసా? విలువైన ఖరీదైన మాట మీరు గుర్తుపెట్టుకోండి, ప్రభువుకు నీకున్న సత్సంబంధం తెగిపోయింది. అంటే నీవు దాసుడుగా మారిపోయావు. నువ్వు స్వతంత్రుడివి, వాస్తవానికి దాసుడుగా ఉన్నావు. నువ్వు కుమారుడు అయితే ఆయన అడగవసరం లేదు, దాసుడైతే అడుగుతాడు. అవునే కదా? కుమారుడైతే స్వతంత్రంగా వెళ్ళి తీసుకుంటాడు. మనం అలా అడుగుతున్నామంటే అర్థం ఏంటంటే ఇంకా నీవు ఎలాగంటే దాసుడుగా ఉన్నావు. దాసుడు అంటే అర్థం ఏంటంటే పాపము చేసినవాడని అర్థం, దేవునికి దూరంగా ఉన్నవాడని అర్థం. దాసుని స్వభావం మనలో ఉంది ఇంకా, అందుకనే మనం అడుగుతూ ఉన్నాం. అదే కుమారుడైతే నువ్వేం అడగవసరం లేదు. స్కూల్లో ఫీజు కట్టాలంటే కుమార్తె ఏమంటే తెలుసా? జస్ట్ ఒక మాట, డాడీ ఫీజు కట్టాలి ఈరోజు, అంతే. అదే దాసుడైతే పని చేసినప్పటికీ కూడా అయ్యా నాకు జీతం ఇవ్వండి అయ్యా, అయ్యా నాకు జీతం ఇవ్వండి అయ్యా, పదే తిరుగుతూ ఉంటాడు. అంటే ప్రభు దృష్టిలో నువ్వు దాసుడిగా ఉన్నావా, కుమారునిగా ఉన్నావా?
కుమారుడైతే అడగవసరం లేదు. రెండోది, కుమారుడైతే ప్రభు పరిచర్య ఈరోజు ప్రార్థన ఉందని ఎవరు నీకు చెప్పవసరం లేదు. పరిచర్య ఉందని ఎవరు నీకు చెప్పవసరం లేదు. ఇక్కడ కానుకలు ఇవ్వాలని, దశంభాగం ఇవ్వాలని ఎవరో నీకు చెప్పవసరం లేదు. ఎందుకంటే నువ్వు కుమారుడు అయి ఉన్నావు. కుమారుడైతే స్వతంత్రుడే కదా. మనము ఈ రోజు నుండి ఈ 2026 సంవత్సరాల నుంచి మన ప్రార్థన మారాలి, మనం అడిగే విధానం మారాలి, మన ప్రభు సేవించే విధానం మారాలి, సమస్తము మారాలని ప్రభు పేట మీకు మనం చేస్తూ ఉన్నాను. నాకు అది కావాలి ఇది కావాలని మనం అడగటం కాదు. అది ఎవరు అడుగుతారంటే అన్యులు అడుగుతారు, నామకద్ద క్రైస్తవులు అడుగుతారు, లేదా వాక్యం తెలియని వారు అడుగుతారు, లేదా ఆత్మీయంగా ఎదగని వారు అడుగుతారు. కానీ మనము అలాగా అడగకూడదు. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే కూడా అత్యధికమైన మేలులు చేయుటకైనా శక్తిమంతుడైన లేదా చాలిన దేవుడిగా ఉన్నాడు. మనం అడగవసరం లేదు. మనం యథార్థంగా ఉంటే, యథార్థవంతుల కంట ఏ మేలు చేయకుండా ఆయన మౌనముగా ఉండలేడట. యథార్థవంతులకి ఏ మేలు చేయకుండా ఆయన ఊరకనే ఉండలేడట. ఎంత అద్భుతం చూడండి. నీ హృదయం యథార్థంగా ఉందా? నీ మాట యథార్థంగా ఉందా? నీ ఆలోచనలు యథార్థంగా ఉన్నాయా? యథార్థంగా నువ్వు ఖచ్చితంగా ఉంటే ఇవేవి నువ్వు అడగవసరం లేదు. అడగక మునిపే నీ అక్కరలను ప్రభు ఎరిగినవాడు. ఈ వాక్యం తెలుసు కదా మీకు. నేను అడిగిన దానికంటేను, ఊహించిన దానికంటేను అత్యధికముగా మేలునైనా దయచేసే దేవుడు చేస్తాడు. అయితే ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒకటి, దేవునికి అసహ్యమైనవి అంటే ఇష్టము లేనివి, దేవునికి అసహ్యం పుట్టించేవి, దేవుడు వద్దనుకున్నాయి, అసలు మనలో వద్దనుకున్నాడు ఇవి నీలో ఉండకుండా ఉంటే బాగుండేది, నేను నిన్ను ఆశీర్వదిస్తానని ప్రభు చెప్పగానే చెప్తున్న మాటలు ఇవన్నీ మనం పెట్టుకుని నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా దేవుడు వినడు. 3 రోజులు ఉపవాసం ఉన్నా నీ ప్రార్థన వినడు. 10 రోజుల ఉపవాసం ఉన్నా, 40 రోజుల ఉపవాసం ఉన్నా, 50 రోజుల ఉపవాసం ఉన్నా వినడు. ఎందుకంటే మనలో ఇవి ఉన్నాయి. ఆయన ఆశీర్వదించాలని దగ్గరకు వస్తే నీళ్ళు ఇవన్నీ కనబడతాయి. మీకు ఎవరికైనా సాయం చేయాలని మీకు మనసుకు తోసిందనుకోండి, ఆ వ్యక్తి మీద జాలి కలిగితేనే, ప్రేమ పుడితేనే మీరు ఇస్తారు. ఊరిని ఇస్తారా? ఇప్పుడు అడుక్కున్న వాళ్ళు తీరు చూడండి. ఒక్కొక్కడేమో గర్వంగా అడుగుతాడు, ఒకడేమో అహంతో అడుగుతాడు, ఒక్కొక్కడు మాత్రం జాలిగా అడుగుతాడు. ముగ్గురు అడుక్కున్న వాళ్ళే, మరి తేడా ఎక్కడదా? అట్లా ఉంటుంది. అంటే మనము దేవుని అడిగేటప్పుడు మనలో ఇవి లేకుండా చూసుకుని అడిగితే గనుక ఖచ్చితంగా దేవుడు ఇస్తాడా లేదా? ఇస్తాడు. ఈ పెట్టుకుని ఒకవేళ నువ్వు అడిగితే కనుక ఎప్పటికీ జవాబు పొందుకోలే. మళ్ళీ పైగా నువ్వు దేవుని మీద నిందలేస్తావు. ఏంటంటే నేను ఇన్నిసార్లు చర్చికి వెళ్తున్నా, ప్రార్థన దేవుడు వినట్లేదు. ఎందుకు వింటాడయ్యా? మనలో ఇవి ఉన్నాయి. ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన పక్షపాతి కాదు. ఒకరిని ఒకరిలాగా మరొకరిని ఒకరిలాగా చూడడు. ఆయన అందరిని ఒకలాగానే చూస్తాడు. సంఘంలో ఉన్నారు అందరిని ఒకలాగానే చూస్తాడు. అందరిని దీవించాలనే, ఆశీర్వదించాలనే, గొప్ప చేయాలనే అందరినీ కోరుకుంటూ ఉన్నాడు. 12 మంది కుమారుల్లో కొంతమందిని ఆశీర్వదించాడు, కొంతమందిని ఆశీర్వదించలేదు. యేసేపుని బాగా ఆశీర్వదించాడు, యోధాను బాగా ఆశీర్వదించాడు, కొంతమందిని ఆశీర్వదించలేకపోయాడు. కారణం ఏంటి? ఎందుకు విషయాలు చెప్తున్నానంటే అందరూ ఆయన పిల్లలే, అందరు యాకోబు పిల్లలే. కానీ ఎవరైతే నిజాయితీగా, యథార్థంగా, పరిశుద్ధంగా ఉన్నారో వారిని ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఈ రోజున కొన్ని విషయాలు నేను మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ మీలో నాలో ఉంటే మనం వాటిని తీసివేసుకోవడానికి, కడిగి వేసుకోవడానికి, ఒప్పుకోవడానికి మన ప్రయత్నం చేద్దాం. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవించునుగాక. నెంబర్ 1 ఇక్కడ అంటాడు, యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 ఆయనకి హేయమైనవి. అంటే 6 ఉన్నాయంట, 7 హేయమైనవి. 7 అంటే సంపూర్ణంగా నీలో ఉన్నాయి అనడానికి ఈ మాట రాశాడు.
7 సంపూర్ణతకు గుర్తు. అంటే నీలో 6 ఉండటం మాత్రమే కాదు, 6కు మించి నీలో ఉన్నాయి. దాన్నే సంపూర్ణము అని అంటారు. 7 ఉన్నాయి నీలో, 7 మనలో ఉన్నాయి. అవి ఏంటి అనగా అంటే మొదట అంటాడు అహంకార దృష్టి. నెంబర్ 1 అహంకార దృష్టి. చర్చికి చాలామంది వస్తారండి, చాలామంది బాప్తిసం తీసుకుంటారండి, చాలామంది రక్షణ పొందామంటారు, చాలామంది పాటలు పాడతారు, చాలామంది వాక్యం వింటారు, వాక్యం చదువుతారు, సాక్ష్యాలు చెప్తారు, ఇవన్నీ ఉంటాయి. అయితే వాళ్ళు ఏముంటుంది తెలుసా? అహంకారము. అహంకారం. అసలు ఈ అహంకారం దేన్ని బట్టి వస్తుంది? అహంకార దృష్టి. అక్కడ అదేం రాయబడింది, ఏముంది అక్కడ? అహంకార దృష్టి అంట. చూడండి, దృష్టి అంటే వీళ్ళలో ఉన్న అహంకారము దేంట్లో కనబడుతుంది తెలుసా? అది చూపులో కనబడుతుంది. ఒకరిని ఒక్కొక్క రకం చూస్తాడు. అంటే చూపు ద్వారా వాడి అహంకారం మనసును వ్యక్తపరుస్తూ ఉంటాడు. అహంకార దృష్టి బైబిల్లో ఎవరు చూపించారంటే సౌలు దావీదు మీద అహంకార దృష్టి నిలిపాడండి. వాడు ఎంత ఆఫ్టరల్, వాడు గొర్రెల కాపరివాడు, వాడు ఎన్నిక లేనివాడు, వాడు తృణీకరించబడినవాడు, వాడెంత, వాడు బ్రతికెంత అన్నట్టుగా ఎలా చూసేవాడు తెలుసా? అహంకార దృష్టితో చూసేవాడు. అది ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే వాస్తవానికి ఒకప్పుడు ఇద్దరు బాగా సఖ్యతగా ఉండేవారు, మంచిగానే ఉండేవారండి. ఎలాంటి విభేదాలు లేవు. ఎప్పుడైతే ఇక్కడ యెరూషలేము కుమార్తెలు సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అని ఎప్పుడైతే వారి పాట పాడారో ఆ రోజు నుంచి దావీదు మీద విషపు చూపు నిలిపివేసునని ఉంటుంది. విషపు చూపు చూపాడట, అహంకార దృష్టి చూపాడు. విషపు చూపు అంటే చూడండి, ఆ చూపులోనే విషం ఉంది, విషం కక్కుతూ ఉన్నాడు. ఆ రోజు మొదలుకొని దావీదుని ఏ విధము చేత నాశనం చేయాలి, పాడు చేయాలి, ఈ భూమి మీద లేకుండా చేయాలని కంకణం కట్టుకుని సింహాసనం విడిచిపెట్టి దావీదుని పరిగెట్టిస్తూ వచ్చాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 40 సార్లు హత్య ప్రయత్నం చేశాడు. దేవుడు తనకు తోడై ఉన్నాడు కనుకనే దావీదుని సౌలు ఏమి చేయలేకపోయాడు. అహంకార దృష్టి. అహంకార దృష్టి మనకి ఎప్పుడు వస్తుందంటే మొదట్లో రాదు. సీనియారిటీ పెరిగి కొలదే. సిన్సియారిటీ కాదండి, మళ్ళీ సిన్సియారిటీ వేరు, సీనియారిటీ వేరు. సిన్సియారిటీ ఉన్నవాడు ఎప్పుడూ తగ్గించుకుని ఉంటాడు. సీనియారిటీ ఉన్నవాడితోనే ప్రమాదం. సీనియారిటీ ఉన్నవాడు ఏం చేస్తాడంటే నేనేంటి, ఒకవేళ పొరపాటున నీకంటే వాడు కొంచెం వెనకాల వచ్చి ఒకవేళ నీకంటే బాగా పాటలు పాడినా, నీకంటే వాక్యం బాగా చదివినా, నీకంటే బాగా వర్షిప్ నడిపించినా, లేదా నీకంటే సాక్ష్యం బాగా చెప్పినా, నీకంటే పరిచర్య ఏది చేసినా వాడిని ఏమనవో చూపులతో చంపేస్తావు అంతే. విషపు చూపు, అహంకారమైన చూపు. వాడిని పైనుంచి కిందకి ఇలా చూస్తావు, వాడు ఇంకా చూడండి ఇక పాట పాడతా మానేస్తాడు. ఇంకంతే కదా. ఎందుకంటే అయ్యో అంటే వీళ్ళు ఎప్పుడు నాకంటే ముందు నుంచి ఉంటున్నారు కాబట్టి ఇక మన పొరపాటున ఇక్కడ ఇలా చేయకూడదు అనుకుంటానే వాడు ఏమైపోతాడు. ఈ రోజున సంఘాలు చెడిపోవడానికి ప్రధానమైన కారణాలు ఎవరంటే, ప్రధానమైన వ్యక్తులు ఎవరంటే వీళ్ళే. ఎవరు? సీనియర్స్. ఆ సీనియర్ అంటే వాడి అహంకారం ఉంటుంది, గర్వం ఉంటుంది. అలాంటి వాళ్ళతో సంఘాలు ఈ రోజున చెడిపోతున్నాయి, పాడైపోతున్నాయి, నాశనం అయిపోతున్నాయి. కారణం ఏంటంటే అహంకారమైన దృష్టి. ఇది మొదటిగా. రెండోదిగా చూస్తే వారికి మొదట్లో ఉన్నప్పుడేమో వినయం ఉంటుంది, విధేయత ఉంటుంది, తగ్గింపు ఉంటుంది. కాస్త జీతం పెరిగిన తర్వాత వాళ్ళ అహంకారం వచ్చేస్తుంది. కాస్త పని ఎక్కువ వస్తే చాలు అహంకారం వచ్చేస్తుంది. కాస్త బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే చాలు అహంకారం వచ్చేస్తుంది. కాస్త 4 రూపాయలు వెనకేసుకుంటే చాలు అహంకారం వచ్చేస్తుంది. కాస్త ఒంటి మీద బంగారం వేసుకుంటే చాలు అహంకారం వచ్చేస్తుంది. మంచి బట్టలు కట్టుకుంటే చాలు అహంకారం వచ్చేస్తుంది. ఒక సొంత ఇల్లు పొరపాటున ఉందా, సొంత కారు ఉందా, పొరపాటునే కానీ పట్టుకోలేము మనం. అహంకారం. కానీ దేవుని మహాకృప మన సంఘంలో అలాంటి లేరు. కానీ
కొంతమంది సొంత ఇల్లులు కలిగిన వారు మన చర్చిలో ఉన్నారు. మీకు తెలుసో నాకు తెలియదు, కానీ వాళ్ళు మన ముందుకు వచ్చి మోకరించి ప్రార్థన చేయించుకుంటారు. గొప్ప స్థాయి వాళ్ళది. వాళ్ళ ఇంట్లోకి మేము వెళ్తూ ఉంటాం ప్రతి నెల. వాళ్ళకున్న తగ్గింపు నాకు నిజంగా అనిపించింది. అన్యులు ఇంతగా హెచ్చించబడ్డానికి, ఆశీర్వదించబడ్డా అలా ఒకటేనండి, నమ్మరంటే విడిచిపెట్టరు. మనోళ్ళు అలక్కడదు, నమ్ముతారు, విడిచిపెడతారు, అవసరమైతే వెన్నుపోటు పొడుస్తారు. ఇది కూడా కానీ అలా అలక్కదండి. నేను ఆ తల్లి గురించి ఒక సాక్ష్యం చెప్తాను. ఆ తల్లి ఎవరో మీకు పేరు చెప్పవలసిన, మీకు అర్థమై ఉంటుంది. ఆ తల్లి ఒక సంఘానికి వెళ్ళేదట. ఆ సంఘము ఆ పాస్టర్ అమ్మ గారికి అనారోగ్యం వచ్చి ఇంకా వాక్యం చెప్పలేని స్థితిలో మూలం కూర్చొని అలాగే ఉంటుందంట. ఈమె ఎప్పుడైతే అనారోగ్యంగా ఉందో, ఎప్పుడైతే వాక్యం చెప్పలేకపోతుందో, చర్చిని విడిచిపెట్టి అందరూ వెళ్ళిపోయారు. ఒకప్పుడు కిటకిటలాడే చర్చ్ అది. ఆ చర్చిని మనం నడిపించాం. వాస్తవానికి కిటకిటలాడే ఆ చర్చి బయట కూడా నిలబడి వాక్యం వినే ఆ పొజిషన్లో ఉన్న చర్చి ఎప్పుడైతే దైవజనురాలకి బాగాలేదో, మూలన పడిందో, అందరు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ఈ తల్లి మాత్రం సంఘాన్ని విడిచిపెట్టలేదు. ఎవ్వరు లేరండి. ఈ మొక్కతో వెళ్ళి ఆదివారం కాసేపు ప్రార్థన చేసుకుని, కాసేపు వాక్యం చదువుకుని ఇంటికి వచ్చేసేదట. నాకు ఆమె చెప్పే సాక్ష్యం చూస్తే గుండె జల్లుమన్నాయి. ఎందుకంటే ఆ రీతిగా నేను కూడా ఉండలేనేమో. ఎందుకు విషయం చెప్తానంటే, నమ్మకం. వాళ్ళ భర్త కూడా ఒకే మాట అన్నాడు, ఏ చర్చికైతే నువ్వు వెళ్ళావో నీ ప్రాణం పోయే వరకు అక్కడే నువ్వు ఉండాల. ఆ రీతిగా ఆ తల్లి ఉందండి. ఆ తల్లి ఉంది, ఆ నమ్మకం. దాని తర్వాత ఆ తల్లి చనిపోయింది, నేనే సమాధి కార్యక్రమం చేశాను. ఇవంతా అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుని, అప్పుడాక దశంభాగం మేము ఆ తల్లికి ఇచ్చేవారు బ్రతుకున్నంత కాలం. తర్వాత నేను అక్కడ లీడ్ చేసిన తర్వాత వాళ్ళు ఆ దశంభాగం కానీ ఏదైనా కావచ్చు నాకు ఇవ్వటం ప్రారంభించారు. ఈరోజు కూడా ఆమె నమ్మకంగా వెంబడిస్తుంది. మనం ఇంట్లో పెట్టాం, ఆ విషయం మీకు చాలామంది తెలుసు. అక్కడ కూడా వచ్చింది ఆమె. అంటే ఇది ఏమంటుంది? ఆమెలో ఏముంది? తగ్గింపు. ఆమెలో ఏముంది? వినయం. ఆమెలో ఏముంది? నమ్మకత్వం. అందుకే నేను అంటే ఈ రోజున వాళ్ళు హెచ్చించబడ్డారండి, ఘనపరచబడుతున్నారు. ఒకటి పొరపాటున మళ్ళా చాలాసార్లు చెప్తూ ఉంటాను, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నీకు ఏదైనా ఉన్నాయి, నువ్వు లోకంలో ఎంత గొప్పవాడమైనా కావచ్చు, మందిరపు బయట అవి విడిచిపెట్టేసేలా. మందిరంలోనికి వచ్చిన తర్వాత నువ్వు ఒక సాధువుగా రావాలి, దీనుడిగా రావాలి, దేవుని దాసునిగా రావాలి, దేవుని పనివాడిగా రావాలి, దేవుని సర్వెంట్గా రావాలి. ఏదైనా ఉంటే మందిరపు బయటే, దైవజనుడి దగ్గర కానీ, దేవుని ఎదుట కానీ, సంఘ బిడ్డల ఎదుట కానీ కేవలం ఒక పరిచారకుడిగా నువ్వు ఉండాలి. ఇక్కడి నుంచి నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత లోకంలో నీ పొజిషన్ బట్టి నువ్వు అలా ఉంటే తప్పలేదు. కానీ మందిరానికి వచ్చిన తర్వాత అలాంటి పొరపాటును మనము చేయకూడదు. అహంకారం ఉండకూడదు. అహంకారం వెంబడి ఏం జరుగుతుందో తెలుసా? నాశనం. అహంకారం ఉన్న కాడ ప్రక్కన ఏముంటుందంటే నాశనం ఉంటుంది. పాడు చేసే కొన్ని మన చుట్టూతోనే ఉంటాయి. కానీ అహంకారం మంచిది కాదు. సౌలు అహంకార దృష్టితో ఉన్నాడు, అహంకార మనసుతో ఉన్నాడు. కానీ చివరికి ఏమైపోయింది తెలుసా? మనుషుడా, ఏది విత్తుతావో అదే పంట కోస్తావు. సౌలు 40 సార్లు హత్య ప్రయత్నం చేశాడు, కానీ ఏమీ చేయలేవు. తన అహంకారం, తన గర్వం, తనకున్న అహంకార మనసు తన నాశనం చేయటం మాత్రమే కాదు, తన కుటుంబం నాశనం చేసింది, తన భర్తను, తన పిల్లలు నాశనం చేసింది, తన సింహాసనం పోగొట్టుకున్నాడు, తనకున్న పరువు పోగొట్టుకున్నాడు, తనకున్న గొప్ప హోదాను పోగొట్టుకున్నాడు, చరిత్రహీనుడిగా మార్చబడ్డాడు. కారణం ఏమో తెలుసా? ఆయనలో ఏమీ లేదు. వాస్తవం చెప్పాలంటే సౌలు అందరికంటే బలవంతుడు, అందరికంటే తన భుజములు ఎత్తుగా ఉన్నాయని వాక్యం సెలవిస్తుంది. ప్రారంభ జీవితం అతన్ని చూస్తే, నేను రాజులందరి గురించి చెప్పినప్పుడు అతని గురించి చెప్తాను. ప్రారంభంలో అతని జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. తండ్రి గాడిదలు తప్పిపోతే రాజకుమారుడిగా అప్పటికే రాజకుమారుడిగా వెళ్ళి ఆ గాడిదలు వెతుక్కుంటూ వచ్చాడండి.
ఎవరైనా పనివారిని తీసుకుని వెళ్తారు, పని వాళ్ళకి ఆ పని అప్పగిస్తారు. కానీ సౌలు అలా చేయలే. ఒక పనివాడిని వెంట పెట్టుకుని తీసుకొని నడుచుకుంటూ కాలినడకను వెళ్ళి అది కనిపెట్టి తీసుకొచ్చాడు. అది దేవుడు ఆ మనసును చూసే రాజుగా ఎన్నుకున్నాడు. నేను రాజుల చరిత్ర చెప్పినప్పుడు ఖచ్చితంగా ఈ విషయాలని మీకు చెప్తా. అహంకార దృష్టి, అహంకార మనస్సు మనకుంటే అది దేవునికి ఇష్టం లేదంట. దేవునికి ఇష్టం లేకపోతే దేవుని నిన్ను ఎందుకు ఆశీర్వదిస్తాడు? దేవుని నిన్ను ఎందుకు దీవిస్తాడు? నీ ప్రార్థన ఎందుకు వింటాడు? ఒకటి గమనించండి. నెంబర్ 1, అహంకార దృష్టి మనలో ఉండకూడదు. రెండోది, కలల్లాడు నాలుక. అంటే కలల్లాడు నాలుక అంటే అర్థం ఏంటి తెలుసా? అబద్ధాలు చెప్పేది కావచ్చు, చాడీలు చెప్పేది కావచ్చు, ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చెప్పేది కావచ్చు. ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే అదే నాలుకతో మనం ప్రార్థన చేస్తాం కదా. ఇప్పుడు అబద్ధాలు ఆడి ఈ పెదవులతోనే మళ్ళీ దేవుని మనం ఏం చేస్తాము? స్తుతిస్తాం, వాక్యం చదువుతాం, ప్రార్థన చేస్తాము. దేవుడు దాన్ని చూసి అసహించుకుంటాడు. కళ్ళల్లాడు నాలుకంటే అది గొడవలు పెట్టేది. ఇది ప్రకృతి చక్రానికి చుచ్చు పెట్టే నాలుకట. యాకోబు పత్రికల మాట ఉంటుంది. అది దేవునికి ఇష్టం లేదట. అందుకనే మహాభక్తుడైన ప్రవక్తలందరిలో పెద్ద ప్రవక్త యెషయా ప్రవక్త ఒక మాట అంటాడు, అయ్యా అపవిత్రమైన ప్రజల మధ్యలో నేను ఉంటున్నాను, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడినయ్యా, నా పెదవులను మీరు కాల్చివేయండి అని అన్నాడు. ఎప్పుడైతే తన పెదవులను కాల్చివేయమన్నాడో ఒక దూత వచ్చి బగబగ మండుతున్న ఒక నిప్పు తీసుకొచ్చి తన పెదవుల మీద పెట్టింది. అప్పుడు ఆ పెదవులన్నీ కూడా నాలుక పెదవులు శుద్ధంగా మార్చబడ్డాయి. అప్పటి నుంచి చూడండి, యెషయాని గొప్పగా దేవుడు వాడుకున్నాడు. ప్రవక్తలందరిలో పెద్ద ప్రవక్త ఎవరంటే బైబిల్లో యెషయే. ఎందుకు అంతగా వాడబడ్డాడు అని అంటే తన నిజస్థితిని ఒప్పుకున్నాడు, కాల్చివేయబడ్డాడు. కాల్చివేయబడిన తర్వాత చెత్తంతా పోతుంది. ఏ వస్తువునైనా మనం కాల్చేటప్పుడు అది ఏమైతే దాంట్లో ఉన్నది, చెత్తంతా వేస్ట్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది, బూడిదైపోతుంది, స్వచ్ఛమైనది మిగులుతుంది. దాన్ని ప్రభు వాడుకుంటాడు. అందుకనే ప్రతిసారి మన విశ్వాసము అగ్నిలో వేస్తూ ఉంటాడు, మన భక్తిని అగ్నిలో వేస్తూ ఉంటాడు. మన ప్రార్థన, మన సహవాసం, సమస్త మనలో ఉన్నవన్నీ కూడా అగ్నిలో వేసి శుద్ధి చేసిన తర్వాతే ఆయన మనల్ని వాడుకోవడం, మనం ఘనపరచడం, మనల్ని హెచ్చించడం చేస్తూ ఉంటాడు. అగ్నిలో వేయకుండగా దేవుడు నిన్ను వాడుకోడు, అగ్నిలో వేయకుండగా నిన్ను ఆశీర్వదించడు. అగ్ని లాంటి పరీక్షలు మనకు వస్తాయి. కలలాడే నాలుక అంటే ఈ నాలుక ద్వారా ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతాయి. ఈ నాలుక కుటుంబాలు నాశనం చేస్తుంది. ఇదే నాలుక కుటుంబాలను కట్టగలను కూడా. ఇదే నాలుక అనేక మందిని పాడు చేయగలను. ఇదే నాలుక అనేక మందిని బాగు చేయగలను. అందుకనే జీవ మరణములు నాలుక వశములో ఉన్నాయి. ఈ నాలుకని బట్టే నువ్వు పరలోకానికి వెళ్ళాలా, ఈ నాలుకని బట్టే నరకానికి వెళ్ళాలన్నా, రెండు ఈ నాలుకలోనే ప్రభు పెట్టాడు. చాలామంది మనం వెళ్ళి అడుగుతాం పాస్టర్లు కొంతమంది, అయ్యా నేను పరలోకానికి వెళ్తానా నరకానికి వెళ్తానా అని. నేను అంటాను, పరలోకానికి నరకానికి వెళ్ళేది నీలోనే ఉంది, నీకే అవకాశం ఇచ్చాడు. ఎక్కడ అవకాశం ఇచ్చాడు? నాలుకలో. చూడండి, లక్షలాది మందిని విడిపించి కానానికి నడిపించిన మహాభక్తుడు, మహానాయకుడు మోషే. కానానికి ఎందుకు వెళ్ళాలి తెలుసా? కాన మాట అన్నందున కానానికి వెళ్ళలేదు. అంతే, ఏం లేదు. కాను మాట అన్నందున ఏమన్నాడు? ద్రోహులు అన్నాడు. ఇంకేమన్నాడు తెలుసా? మిమ్మల్ని ఏమైనా గర్భం ధరించానా, మీకేమైనా తండ్రినా, మీకేమైనా తల్లినా, మిమ్మల్ని ఎందుకు నేను తీసుకుని వెళ్ళాలి, ఎవడరా మీరు అని మాట్లాడాడు. ఇజ్రాయేలు ప్రజల్ని ఆ మాట అంటే ప్రభు సహించలేకపోయాడు. జీవ మరణములు నాలిక వశంలో ఉంటాయి. రెండోది, జీవ మార్గము మరణ మార్గము నీ ఎదుట దేవుడు పెట్టాడు. ఇది నీ చేతులు నా చేతుల్లో ఉంది. ఇందులో మరుగైంది ముసుకైనది ఏమీ లేదు. నీ నాలుకను కాపాడుకుంటే, నీ నాలుకని స్వాధీనం చేసుకుంటే ఖచ్చితంగా పరలోక రాజ్యము నువ్వు చేరుకుంటావు. రెండు అనుభవం, ఈ నాలుకతో సాధ్యమైనంత వరకు
అబద్ధాలు ఆడడానికి కానీ, సాధ్యమైనంత వరకు మోసం చేయటం కానీ, సాధ్యమైనంత వరకు ఇతరులకి గొడవలు పెట్టడం కానీ, సాధ్యమైనంత వరకు ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లు చెప్పటం కానీ మనం ఈ సంవత్సరం నుంచి మానివేయుదుముగాక. మానివేయాలి. 2 విషయాలు మీకు అర్థమైనాయి. 3వదిగా ఏముంది? నిరపరాధులు చంపు చేతులు. మనం ఎవరిని చంపుతామా? ఎవరైనా చంపుతారా? చంపుతాం. మీరు ఎందుకు చంపరు? మాటల ద్వారా. అవునా? మాటల ద్వారా చంపేస్తాం మనం. చాలామందిని మీరు న్యూస్ పేపర్లో కానీ, టీవీల్లో కానీ, ఫేస్బుక్లో కానీ, లేకపోతే యూట్యూబ్లో కానీ మీరు చూడండి. తన భర్తలు ఎందుకు చనిపోతున్నారయ్యా, భార్యలు ఎందుకు చనిపోతున్నారయ్యా, కుటుంబం ఎందుకు నాశనం అయిపోతుందంటే ఒకటే మాట. అదేంటి తెలుసా? నోటి మాటల ద్వారా. ఆ నోటి మాటల ద్వారా తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. నోటి మాటల ద్వారా తట్టుకోలేక, ఏమీ లేదు, అత్త పోరు తట్టుకోలే, అత్త మాటలు తట్టుకోలేక కోడలు ఆత్మహత్య చేసుకుంది. కోడల మాటలు తట్టుకోలేక అత్తగారు ఉరివేసి చచ్చిపోయింది. భార్య పోరు పడలేక భర్త ట్రైన్ కింద పడి చచ్చిపోయాడు. భర్త సూటుపోటు మాటల ద్వారా భార్య పెట్రోల్ వేసి తలగబడి చచ్చిపోయింది. ఇవన్నీ విన్నారా లేదా? అంటే దీనికి అర్థం ఏంటి? దేనివల్ల చెప్పండి, దేనివల్ల? ఇప్పుడు 3వది మనం ఏం మాట్లాడుకున్నాం? నిరపరాధులు చంపు చేతులు అంటే సూటిపోటి మాటలు. అంటే బైబిల్లో రాయబడిన మాట కత్తిపోటు లాంటి మాటలు. ఏ మాటలు? కత్తిపోటు లాంటి మాటలు. ఒక్కొక్క మాట్లాడితే ఆమె సన్నగా బక్కగా ఉంటుంది, కానీ ఆమె మాట్లాడితే మాత్రం యువత నుంచి అవతలకు వచ్చేస్తుంది. ఇక ఎలా వచ్చేది తెలుసా? యువత నుంచి అవత దూసుకుపోద్ది. ఇక ఆ మాటలో పంచాంగం వినలేక వాడు ఏమైపోతాడు తెలుసా? మళ్ళీ ఈమె ఏమంటుందా, ఇలా కూడా మాట్లాడితే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. కొంతమంది చెప్పినా నమ్మరు, కానీ అలాంటి మహాతల్లులు కూడా ఉంటారు. నిరపరాధులను కొంతమంది ఊరకనే ఇబ్బందులు పెడుతూ ఉంటారు, ఊరకనే తిడుతూ ఉంటారు. సౌలు కూడా బూతు మాటలు మాట్లాడి తెలుసా మీకు బైబిల్లో? ఎవరి విషయంలో? దావీదు విషయంలో చాలా చెడ్డగా మాట్లాడాడండి. ఆ మాటలు తట్టుకోలేక దావీదు బాధపడ్డాడు యోనాతాన్ దగ్గర. మీ నాన్న ఏంటి ఎట్లా అంటున్నాడు అయ్యా అని. చర్చికి వచ్చిస్తున్నావు, వాక్యం వింటున్నావు, వాక్యం చదువుతా, అన్నీ ఉన్నాయి, కానీ నీ మాటలు ఎలాగుంటాయి తెలుసా? అమ్మో, ఆమె చర్చికి వెళ్తే అలా మాట్లాడుతుంది ఏంటండి? వాళ్ళు మాట్లాడవచ్చు, కానీ మనం మాట్లాడితే వీళ్ళు దేవుని దగ్గరికి వెళ్తున్నారు, దేవుని నమ్ముకున్నారు, వీళ్ళేంటి అంటే మనకు మాట్లాడే స్వతంత్రం కూడా పొరపాటు ఎన్నైనా మాట్లాడవచ్చు. మనం వాళ్ళతో ఒక మాట మాట్లాడను, ఇదేనా చర్చికి వెళ్ళేది, ఇదే నీకు నేర్పిస్తున్నారా మమ్మల్ని అంటారు వాళ్ళు. ఎవరిని? పాస్టర్. మీ పాస్టర్ ఎవరో కానీ ఇదే మీకు నేర్పిస్తున్నాడా? ఇదే అంటారండి. అంటే నిన్ను బట్టి మమ్మల్ని కూడా తిడతారు ఇక్కడ, ప్రశాంతంగా ఉన్న వాళ్ళని కూడా. ఎవరిని బట్టి? అందుకనే మీరు రెంటింట్లో ఉంటున్నారు కాబట్టి ఇరుగు పొరుగు వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళొద్దు, మీరు ఎక్కువగా వాళ్ళతో మాట్లాడొద్దు, ఎక్కువ వాళ్ళతో సహవాసం చేయొద్దు. ఎందుకంటే బైబిల్లో రాయబడిన మాట, పదే వాళ్ళ ఇంటికి మనం వెళ్తే మనల్ని బట్టి వాళ్ళు విసుక్కుంటారు. విసుక్కున్న తర్వాత ఇంకేం చెప్పండి? విసుక్కోవటం మాత్రమే కాదు, ఎగస్ట్రా కొన్ని విషయాలు చెప్తాను మీకు, మూలుక్కుంటారు కూడా, ద్వేషిస్తారు కూడా. లోపల నువ్వు వస్తున్నావు అక్క, ప్రైజ్ రాడక్క అంటే వచ్చింది రేదా, పని పాటలేదు, మొగుడిని అసలు పట్టించుకోదనుకుంటా. మొగుడు వండుతుందో లేదో మనకు తెలియదు, కానీ ఈ దరిద్రుల అత్మాల వస్తుంది అని ఏమంటే లోపల ఏమనుకుంటుంది? తిట్టుకుంటుంది కదా, తిట్టుకుంటుంది లేదా? ఈలోగా అలా ఆయనకు తిట్టుకుంటాడు. కనీసం మా ఇద్దరిని మంచిగా మాట్లాడుకున్నవదో, మంచిగా ఉండనవదో, ఇప్పుడే ఇంటికి వచ్చి చూసి ఇదే పని ఆడికి పని పాట ఉన్నది అనుకుంటే వాడికి ఆడి ఇంట్లో కనీసం వాళ్ళ భార్య ఇలా వస్తుందని కనీసం వాడు అడగను కూడా అడగడేమో. చూడండి, నిన్ను బట్టి ఎంతమందిని, చాలామందిని తిడతారు వాళ్ళు. అందుకనే మనము ఇలాంటి మాటలు నిరపరాధులను చంపే చేతులు మనము శుద్ధి చేసుకోవాలి, శుద్ధీకరించుకోవాలి. అదే చేశాడు దావీదు. నిరపరాధి యొక్క రక్తాన్ని చిందించాడు. కారణం ఏంటి తెలుసా? ఆమెను చేసుకుందామని. ఎవరిని? మిఖాయేలు.
సౌలు కూతురుంది కదా, ఏమన్నా తెలుసా, నీ ఏం లేదు, నువ్వు వెళ్ళి 1000 మంది ముంజేళ్లను నరికి నా యొద్ద తీసుకొస్తే అప్పుడు నీ మగతనాన్ని లేదా నీ ధైర్యాన్ని నీ సాహసాన్ని నేను మెచ్చుకుని నా కుమార్తె నీకు ఇస్తానని మాట ఇచ్చాడు. రాజు కుమార్తెను వివాహం చేసుకోవడం అంటే, రాజుకు అల్లుడు అవటం అంటే నాకు అంతకుమించి భాగ్యం ఏముందని ఏం చేశాడంటే, వెంటనే వెళ్ళి ఫిలిస్తీన్ల యొక్క చేతులు ముంజేళ్ళన్నీ కూడా నరికివేశాడు. 1000 మంది, ఇది లేకపోతే ఇంకేం లేదు, బలం ఉండదు కదా, ఇది తీసేశాడు. అందుకని ఈ మాట రాయబడింది, నిరపరాధులు చంపు చేతులు. చాలామంది చూడు, నరహంతకులు ఉంటారు చూసారా, ఆడెవడో కిరాయి గుండాలు ఉంటారు చూసారా, ఆడెవడో డబ్బిస్తే మంచి వాళ్ళని కూడా ఎలా ఏం చేస్తారు చెప్పండి, చంపివేస్తారు. నిరపరాధ రక్తము దేవునికి అసహ్యము. మొదటిది ఏది అసహ్యం చెప్పండి? అహంకార దృష్టి ఆయనకు అసహ్యము. 2, కలలను నాడుక ఆయనకు అసహ్యము. 3, నిరపరాధులు చంపు చేతులు ఆయనకు అసహ్యము. 4వది దుర్యోచనలు. అంటే ఏంటంటే ఆ మాటకి అర్థం ఏంటి? దుష్ట ఆలోచనలు. అంతే, దుష్ట ఆలోచనలు. దుష్ట ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసా? ఆ పక్కింటిది ఎప్పుడు మనకు వచ్చేద్దా, ఈ పక్కింటిది ఎప్పుడు మనం దోచుకుందామా, ఆడెప్పుడు నాశనం అయిపోతాడా, ఆడెప్పుడు పాడైపోతాడా, ఆడెప్పుడు యాక్సిడెంట్ అయిపోద్దా, ఆడెప్పుడు చచ్చిపోతాడా. దురాలోచనలు, దుష్ట ఆలోచనలు. దుష్టాలోచనలు మంచివి కాదు. సౌల్లో కూడా ఈ దుష్టాలోచనలు ఉన్నాయి. ఈ దుష్టాలోచన ఎవరి దగ్గర నుంచి వచ్చినాయి? మనకి దుష్టు నుంచి దగ్గర నుంచి వచ్చినాయి. అంతే అంటాడు, దుష్టుల ఆలోచన చెప్పున నువ్వు నడవకు. దుష్టుల ఆలోచన, కొంతమంది దుష్టాలోచనలు ఉంటాయి. ఎక్కడ? బయటల గురించి మాట్లాడతారు, సంఘంలోనే. ఈ దుష్టాలోచన ఏం చేస్తుంది అంటే పక్కలకి ఎక్కిస్తుంది. ఆ పక్కలు ఇద్దరు కలిపి ఏం చేస్తారంటే మూడో వారికి, అలాగే సంఘాన్ని అంతా కూడా ఏం చేస్తారు? పాడు చేస్తారు. దుష్ట ఆలోచన. ఒక మంచి ఆలోచన ఒక సంఘాన్ని కట్టడానికి కొద్దిగా లేటు పడుతుందేమో, కానీ దుష్టాలోచన చెడిపోయడానికి, పాడు చేయడానికి, నాశనం చేయడానికి చాలా ఉపయోగపడతాయి. ఏమి లేదు, దుష్టాలోచన ఎలాగుంటే చెప్తాను మీకు. దుష్టాలోచనలు ఎలాగుంటే చెప్తాను మీకు. ఉదాహరణకి అర్థం చేసుకోండి. పొరపాటున మేము సంధ్యాల ఇంటికి వెళ్ళాము అనుకోండి. వాళ్ళకి ఏదో బాగాలేకో లేకపోతే ఏదో 1-2 సార్లు పిలిచారు, వెళ్ళాము. ఆ ముందున్న ఇంకెవరైతే మన వాళ్ళు ఉంటారు అక్కడ ముందు వెనకాల కొంతమంది ఉంటారు కదా, చూసావా నువ్వు అన్న పరిగెడతావు, నువ్వు పరిచయం చేస్తావు, ఒక్కసారి అన్న మన ఇంటికి వచ్చాడు కదా, వాళ్ళ ఇంటికి 2 సార్లు వెళ్ళాడు, 3 సార్లు వెళ్ళాడు అని అంటారు. లేకపోతే ఇంకా ఒక డబ్బు ఉన్న వాళ్ళ ఇంటికి, ఒక మంచి స్థితిలో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకో, చూసా అన్న మన ఇంటికి ఎందుకు వస్తాడు, వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఎందుకంటే వాళ్ళు దశమ భాగాలు బాగా ఇస్తారు, వాళ్ళు బిర్యానీలు బాగా పెడతారు, వాళ్ళు మంచి చెడ్డ బాగా చూస్తారు, అంతే అక్కడికి వెళ్తాడు. అన్న మన ఇంటికి ఎందుకు వస్తాడు అని అంటంతోనే ఈ పిచ్చిది ఏం చేస్తుందో తెలుసా? నిజమే, ఇది కూడా నిజమే. దుష్టాలోచనలు, ఇది నిజమే. అప్పుడు మనం ఏమనాలి తెలుసు? నిజంగా లేదు అన్న ఎందుకు వెళ్తాడంటే, అన్న గురించి మనకు తెలుసు కదా, ఇన్ని సంవత్సరాలు బట్టి మనం వెంబడిస్తున్నాం కదా, అలా ఎందుకు వెళ్తారు, అలా ఎందుకు ఆలోచిస్తున్నావు, తప్పు కదా, అలాగ అనకూడదమ్మా, అలా మాట్లాడకూడదమ్మా, అది నీకు మంచిది కదమ్మా, దైవజనుడిని ముట్టకూడదమ్మా, దైవజనుడి దగ్గర ఇలాంటి మాటలు మనం మాట్లాడకూడదమ్మా అని నువ్వు వెంటనే చక్కగా చెప్పి సరి చేయాలి. అయితే మనం ఏం చేస్తామంటే దానికి పెట్రోల్ పోస్తాం. అప్పుడు ఏమవుతుంది? వీళ్ళిద్దరు కలిసి తర్వాత వీళ్ళు అనుకున్నట్టుగా మేము పొరపడానికి కనపడ్డామనుకో, ఈలో పక్కన ఇంకొక ఆమె యాడ్ అవుతుంది. చూసావా, మా ఇద్దరం అనుకున్నది నిజమే. ఇది దీన్ని ఏమంటారంటే దుష్ట ఆలోచన. మంచి ఆలోచన కాదు, ఇది మంచి ఆలోచన కాదు. దుష్ట ఆలోచనలు మంచిది కాదు, అది దేవునికి అసహ్యమే. అంటే దుష్టాలోచన అంటే ఎలా ఉంటుంది తెలుసా? ఒక్కసారిని పెద్ద దిగిపోవాలి, ఒకసారి మంచి ఉద్యోగం వచ్చేయాలి. అరే బాబు, నీకు ఉద్యోగానికి అలా ఆవిడంటది, పొరపాటు నేను కాక మొన్న వచ్చాడు మనోడికి 35,000 వస్తున్నాయి అంటానంటే, ఆమె అంటది చూసావా, నిన్ను కాక మొన్న వచ్చాడు మనోడికి 35,000 వస్తున్నాయి, నీకు ఇంక 25,000 ఉన్నాయి. దుష్టాలోచన. వాడిని తిన్నవద్దు, తాగనవద్దు, పడుకోనవద్దు. మామూలుగా వాస్తవమే కాదు ఇది. ఇప్పుడు నేను ఏమంటానంటే, ఎవరి సామర్థ్యము కొలదే వాళ్ళకి దేవుడు జీతం ఇస్తాడు, అంతేనా? దీనికి మనం ఎలా పోల్చుకుంటాం? మనం అలాగనుకుంటే మాకు కొంప కూడా లేదు మాకు ఇంట్లో ఇప్పుడు కూడా. మరి మేమేమనుకోవాలి? 20 సంవత్సరాల పైన అవుతుంది నేను వచ్చి ఇక్కడికి, చెప్పుకుంటే సిగ్గు కూడా. అయినా నేను బాధపడట్లా. దేవుడు తగిన సమయంలో
ఇస్తాడు. అప్పుడు ఒక వెయిట్ చేయాలి, అంతేగాని నాకంటే ముందు వచ్చిన వాళ్ళు కొంతమంది మంచి పొజిషన్లో ఉన్నారు, నేను ఇలాగే ఉన్నాను అయితే బాధపడకూడదు. నాకున్న కృప ఏంటంటే దేవుడు మనకి మంచి ఆత్మ సంబంధమైన ఈవులు ఇచ్చాడు, ఆత్మ సంబంధం సంఘాన్ని ఇచ్చాడు, ఆత్మ సంబంధం బిడ్డలు ఇచ్చాడు. ఇంతకు మించి మహా ఆనందం ఏముంది కదా. మా ఇల్లు చిన్నగా ఉంటుంది, చాలామంది దుష్ట ఆలోచన కలిగిన వాళ్ళు అంటారు అన్ని లేని చిన్నగా ఉంది, అన్ని లేని చిన్నగా మంచం ఉంది, చిన్న గిన్నెలు ఉన్నాయి ఏంటి. దుష్టులు వీళ్ళు మంచులు కాదు వీళ్ళు. నేనంటాను మా స్తోమత అలాగుంది, ఏం చేద్దాం మరి కదా. మాకు వచ్చిన దాన్ని బట్టే నేను మెయింటెనెన్స్ అవుతాను, ఎవరిని అడగలేము. పొరపాటున ఎవరైనా అడగ సిగ్గు కూడా. దేవుడు ఇస్తే తీసుకుంటాము, లేదంటే లేదు. పొరపాటు నాకు ఇది కావాలి మేము అడగలేము. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే, మేము చిన్న ఇంట్లో ఉన్నామంటే మా స్థితి అలా ఉంది కనుక దానికి మేమే బాధపడం. ఇలా పాస్టమ్ గారి దగ్గరికి వచ్చి కొంతమంది అంటూ ఉంటారంట, ఏంది అక్క చిన్న ఇంట్లో ఉండే పెద్దలు తీసుకొద్దా మీరు. మా పెద్దలు తీసుకుంటా కరెక్ట్ టైంలో జీతం దశంభాగం ఇస్తే కదా, దశంభాగం ఇస్తే కదా తీసుకునేది. దశంభాగం ఎవరు కదా, 10 మంది దశంభాగం ఇస్తే మేము పెద్దలు తీసుకుంటాం. నాకు అనిపిస్తుంది మీరు మా గురించి ఎవరికైనా చెప్పుకోవడం సిగ్గేస్తుంది అనుకుంటున్నాను నేను. అలానే ఏమనుకోద్దమ్మా. పౌలు అంతటి వాడే చిన్న రూములో అద్దింటిలో ఉన్నాడట. ఎప్పటి వరకు? తన మరణించే వరకు అద్దింటిలో. దేవుని కృప, దేవుడి స్థాయిలో ఉంచాడంటే ఏదో దాచిపెట్టాడు, మరి అట్లా ఉంచుతాడు. దాన్ని మనం ఏమనుకోకూడదు. ప్రభుని ఇలాగే చేసి నేను ఈ రోజు కూడా చెప్తున్నానమ్మా, ప్రభు నన్ను ఈ స్థితిలో ఉంచాడని ఏ రోజు కూడా నేను బాధపడను. కానీ ఒక్క విషయం అడుగుతాను ప్రభుని, ప్రభు నీ చేతిలో ఘనమైన బలమైన పాత్రగా వాడుకో, అంతకుమించి నేనేం కోరుకోవట్లా. దుష్టాలోచనలు మంచిది కాదు. అంటే వాళ్ళకి అలాగున్నారు, మనం ఇలాగున్నాము, వాళ్ళ కారు ఉంది మనకు లేదు, వాళ్ళకి ఫ్రిడ్జ్ ఉంది మనకు లేదు, వాళ్ళకి ఏసీ ఉంది మనకు లేదు, వాళ్ళకి 3 మంచాలు ఉన్నాయి మనకు లేవు, వాళ్ళకి 2 ఫ్రిడ్జ్లు ఉన్నాయి మనకు లేవు, వాళ్ళకి పెద్ద టీవీ ఉంది మనకు లేదు. దుష్టాలోచనలు పొరపాటున మంచిది కాదు. ఒకవేళ నువ్వు ఆలోచిస్తే జానడు మోరా చేయలేవు. ఎందుకు మరి? ఉన్న దాంట్లోనే తృప్తి పడాలి, అది నేర్చుకోవాలి. చాలు, మనకు ఉన్నది ఇది చాలు. అందుకే నేను అంటాను చాలాసార్లు, చాలామంది బ్రదర్స్ చెప్తాను, మీకు చెప్పను కానీ ఏం చెప్తాను, ఒరే బాబు మీరు మీ భార్యల్ని ఎవరింటికి ఎక్కువగా తీసుకువెళ్ళకొద్దు. తీసుకువెళ్ళారనుకో అది ఇది బాగా వెంకటకి అర్థమైంది, అనుభవం అనుకుంటుంది. నీకు వెంకట విన్నావా? విన్నాడంట. అది ఇలాగ ఎక్కడికి తీసుకెళ్ళొద్దు. షాలేం రాజు ఎక్కడికి తీసుకెళ్ళొద్దు, ఎబెనెజర్ ఎక్కడికి తీసుకెళ్ళొద్దు. ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ మీరు తీసుకెళ్ళారంటే మీకంటే సమానంగా ఉన్నవాళ్ళు లేకపోతే మీకంటే తక్కువగా ఉన్న వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళండి, అప్పుడు ఏ గొడవ ఉండదు. అట్లా మనం చేద్దాం. దేవుడికి అట్లా అంటే జ్ఞానం దేవుడు మనకు అనుగ్రహించును గాక. రైట్. 2 అనుభవం. ఒకవేళ అలా తీసుకెళ్ళారనుకో మీకు టార్చర్ మొదలవుద్ది. వాళ్ళేదో ప్రేమగా పిలిచారనుకో, మనం వెళ్ళామనుకో ఏదో ముద్దడితో తిందామో చూసి వచ్చే అలా ఉండవు. వచ్చింది కానీ మళ్ళీ లోపల మొదలవుతుంది అగ్నిగుండం. ఏమంటే తెలుసా, ఆ ఇంట్లో అది ఉంది చూసావా, నీ బతుకెట్టుకుని ఎప్పుడైనా ఇలాంటి ఇంట్లో కనీసం ఇలాంటి రెంటకన్నా తీసావా? ఇది ఎంత టార్చర్ అయ్యేది. ఇది చెప్పుకోలేక చేయలేక నరకం అనిపించవలసి వస్తుంది. అందుకనే దయచేసి మీరు ఎలాంటి పనులు చేయొద్దు. 3 విషయాలు చెప్పాను. 4వది చూడండి. 5వది ఏంటి తెలుసా? కీడు చేసే పాదములట. కీడు చేసే పాదములు ఏంటి? ఎవరినైనా చూడండి, ఏదైనా తిట్టాలని, కొట్టాలని, పాడు చేయాలని ఆ కీడు చేసే పాదాలు పరిగెడుతూ ఉంటాయి. ఇదంతా కూడా సౌల్లో ఉన్న ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ కూడా సౌలు కూడా అదే చేశాడు. దావీదు విషయంలో చంపడానికి ఎలా పరిగెట్టాడు తెలుసా? అరే ఉద్యోగం వదిలేసి పరిగెట్టాడండి, పరిపాలన విడిచిపెట్టి పరిగెట్టాడండి, సింహాసనం విడిచిపెట్టి పరిగెట్టాడండి. ఏంటి ఒక్కడిని చంపడానికి. కీడు చేయి పాదములు మనకున్న మన పాదములు ఎప్పుడు ఎలా ఉండాలి తెలుసా? సువార్తను ప్రకటించే పాదములుగా ఉండాలి. సువార్తను ప్రకటించే పాదములు పర్వతముల మీద సుందరములై ఉన్నాయి. అది పరలోకంలో నిలిచే పాదాలుగా ఉండాలి. ఈ పాదాలు సువార్త కొరకు పరిగెట్టాలి, ప్రార్థన కొరకు పరిగెట్టాలి, సహవాసం కొరకు పరిగెట్టాలి, ఆత్మలు సంపాదించడానికి పరిగెట్టాలి, ఆత్మలు రక్షించడానికి పరిగెట్టాలి,
అనేక ప్రాంతాల సువార్తను వెదజల్లడానికి పరిగెట్టాలి, అనేక మందికి సహాయం చేయడానికి ఈ పాదాలు పరిగెట్టాలి తప్ప కీడు చేయడానికో, పాడు చేయడానికో, నష్టపరచడానికో, నష్టం చేయడానికో ఈ పాదాలు పొరపాటున పరిగెట్టకూడదు. అందుకని మనకు అలాంటి పరిస్థితి వస్తే మన కాళ్ళను మనమే కట్టి వేసుకుందుము గాక. మన పాదాలు కట్టేసుకోవాలి. అలాంటి అనుభవం మనకు ఉండాలి. అంతేగాని పొరపాటున కీడు చేయడానికి మనము ఒకవేళ గొడవకు వచ్చారనుకో, మనం అట్లని మన కాలు బంధించుకునేటట్టుగా మనం ఉండాలి. ఒక రోజుని ఇలాగే యథార్థం జరిగిన సంఘటన చెప్తాను మీకు. క్రైస్తవుడును ఒక అన్యుడు ఇంటి పక్కన రెంటుకుంటున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ అయింది. అన్యుడు తెగ ఇష్టాసరంగా మాట్లాడుతున్నాడు, తిడుతున్నాడు, అవన్నీ చేస్తుంటే క్రైస్తవుడు ఏం చేశాడు తెలుసా? ఆ రోజుల్లో టేప్ రికార్డులు ఉండేవి. ఫుల్ సౌండ్ పెట్టేసి లోపల దావీదు వలెనే నాట్యమాడి తండ్రి చక్కగా ఇలా పాట పెట్టుకుని నాట్యం ఆడుకుంటూ డ్యాన్స్ చేసుకుంటున్నాడట. వాడు తిట్టుకున్నాడు. అలిసిపోయిన తర్వాత తలుపు వేసుకుని ఆడు పడుకున్నాడు. ఈయనకేం వినపడలా. ఒక్కొక్కసారి మనము అలాంటి విషయాలు చౌటోలం అయిపోవాలి, మోగోళం అయిపోవాలి, కుట్టోలు అయిపోవాలి, మనం గుడ్డోలం అయిపోవాలి. ఎందుకని కొన్ని మనం చూడలేం. మరి ఏం చేద్దాం? అందుకని కనులుండి చూడలేని వారు, చెవులుండి దీన్ని ఇలా మార్చుకుందాం. దీన్ని మనం ఇలాగా మార్చుకుందాం. ఎందుకు విషయం చెప్తాను? అలా కూడా మనం ఉంటే ఖచ్చితంగా దేవునికి అసహ్యమైనది ఇది కూడా, ఈ 5ది కూడా మనము చెప్పండి తీసివేసుకుందాము కాక. తర్వాత 6వది, అబ్బా ఇది భయంకరమండి. లేని మాటలను అబద్ధాలు పుట్టించే వాళ్ళు ఎక్కువ. అరే ఇది ఫలాంది ఉందంటే దీనికి ఎగస్ట్రా చెప్తాడు. లేని మాటలు పలుకువారు ఎక్కువ అయిపోయారు. ఈ రోజున చాలామంది సంఘాల గురించి ఎలా చెప్తున్నారు తెలుసా మీకు? ఆ సంఘంలో 10 మంది కూడా ఉండరు. ఇడు అంటాడు 100 మంది ఉన్నారు మా సంఘంలో అంటాడు. ఏసన్ గారు మీకు బాగా తెలుసు కదా, అప్పటికైనా 1000 మంది సంఘం అంట. ఎంతమంది ఉన్నారని చెప్తే 50 మంది అని చెప్పాడంట. ఎందుకు 50 మంది అని చెప్పాడు తెలుసా? ఎందుకు చెప్పాడంటారు? 50 మంది ఎందుకు చెప్పాడు తెలుసా? వాళ్ళంతా పొట్టు అయ్యా, మిగతా వాళ్ళంతా 950 మంది పట్టు, ఈ ఒకటే గట్టి గింజలు, ఈ ఒకటే మంచి గింజలు, ఈ ఒకటే ఒరిజినల్, ఈ ఒకటే మాట వినేవి, లోబడేవి, అర్థం చేసుకునేవి, అవన్నీ వేస్ట్ అయ్యా అని చెప్పాడు. అది నేను చెప్పాల్సింది. ప్రతి సంఘంలో కూడా ఈ 2 కేటగిరీలు ఉంటాయి. అందుకని మన సంఘంలో 60-70 మంది ఉన్నా కానీ నేను కూడా అదే చెప్తాను, 10 మంది అని చెప్తాను. ఎందుకంటే ఆ 10 మందే చక్కగా ఉంటారు. ఈ పొట్టు ఉంది చూసారా, మందిరం సరిలేదనో, స్థలం లేదనో, ఫ్యాన్ లేదనో, స్థలం లేదనో, ఇంకోటి కూడా ఎగిరిపోతూ ఉంటారు. చాలామంది మన చర్చికి ఇప్పుడు ఈ మధ్యన ఎందుకు రావట్లేదంటే, తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళకి ఏం నచ్చలేదంటే మందిరం నచ్చలేదంట. ఇదేంది ఇది నాకు అర్థం కానీ, మందిరం నచ్చటం ఏంటి? యేసుక్రీస్తు మొన్న క్రిస్మస్ చేసుకున్నాం మనం. ఆయన ఎక్కడ పుట్టాడండి? ఇదేంటంటే మరి ఆయన పశువుల బాగలో పుడితే దానికంటే బెటర్ కదా ఇది. నేను అడుగుతున్నాను ఈ ప్రశ్న, లైవ్లో వాళ్ళు కూడా వింటారేమో, నేను మా వాళ్ళని అడుగుతున్నా. యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ పుట్టారు? జ్ఞానులకి అర్థం కాక హేరోదు ఇంటికి వెళ్ళారు, బిల్డింగ్లో ఉన్నాడేమోనని. కానీ నా ప్రభు బిల్డింగ్లో లేడు, పశువుల శాలలో ఉన్నాడు. సంఘం నలుగురు కూర్చుని 4 మాటలు వినడానికి చాలు. దీనికి మేకప్, డెకరేషన్స్ అవసరం లేదు. అబ్బా చక్కగా అలా ఉంది, చర్చ్ ఎలాగా ఉంది, ఇది కాదు ప్రభు. అందుకని ఎలాంటి మనస్తత్వం మనకు ఉంటుందనే ముందుగానే ఆయన జ్ఞానవంతుడు కనుక అక్కడ పుట్టాడు ఆయన. అదే నిజంగా ఆయన బిల్డింగ్లో పుట్టుంటే నేను అనేవాడిని చిన్న చిన్న సంఘాలన్నీ పడిపోయాయి. అవునంటారా కదంటారా? నాలంటి మనసులో పెట్టుకుని ఆయన అక్కడ పుట్టాడు. ఇప్పుడు మీరు చెప్పండి, యేసయ్య ఎక్కడ ఉంటాడు? పశువుల పాక అంటే అర్థమేంటి తెలుసా? పశువుల పాకగా మీరు అర్థం చేసుకోకూడదు. అదేంటి తెలుసా? తగ్గింపు జీవితానికి, వినయానికి, విధేయతకి, లోబడ్డానికి అది గుర్తుగా ఉంది, ప్రేమకి గుర్తుగా ఉంది. చాలాసార్లు మీకు చెప్తుంటాను, పూరిల్లో ఉన్న ప్రేమ బిల్డింగ్లో ఉండదు. ఉంటుందమ్మా? ఎంత చక్కగా చెప్తున్నారు చూడు మీరు, అసలు ఉండదు అని.
ఎందుకంటే మనకు తెలుసు ఆ రోజుల్లో ఐక్యత వేరు, ఆ రోజుల్లో ప్రేమ వేరు. ఇప్పుడు మన పట్టణంలో వాళ్ళందరిలో ఏముంటుందంటే భయంకరమైన ద్వేషం ఉంటుందండి, భయంకరమైన ఏస్ట్ ఉంటుందండి, భయంకరమైన గర్వం ఉంటుందండి. ఇక్కడికి వస్తే చాలు వాళ్ళు ఉండలేరు మన మధ్యలో. అత్తమామలు ఇక్కడికి వచ్చి ఎందుకు ఉండలేరు అనుకుంటున్నారు? ప్లేస్ లేక కాదు, మన మనసులో వాళ్ళు చూడలేదు. అందుకని సత్రంలోనికి స్థలము లేనందున పశుశాలలోకి వెళ్ళిపోయాడు. సంఘాలను చూడొద్దండి. వాక్యం చెప్తున్నారా లేదా, వాక్యం మన జీవితాన్ని వెలిగిస్తుందా లేదా, వాక్యం ద్వారా మనం బలపరచబడుతున్నామా లేదా, ఇది ఒక్కటి చూసుకోవాలి. సంఘంలో ఏ విశ్వాసం దగ్గరే సంఘాలు ఏం చేస్తాయండి? ఏమైనా మనం పట్టుకెళ్తాయా? పట్టుకెళ్ళు. అందుకనే మీరు చాలామందికి ఏం చెప్తారంటే బిల్డింగ్ బాగోపోవచ్చు, సంఘం లేకపోవచ్చు, కానీ వాక్యం అయితే స్వచ్ఛమైన వాక్యము నీకు దొరుకుతుంది అని మనం చెప్పాలి. ఇక్కడ ఏం లేదు. 6వదిగా మనం ఏం చూసాం? లేని వాటిని చెప్పకూడదు. తర్వాత చూడండి, అన్నదమ్ములలో జగడములు పుట్టించకూడదు, అంటే గొడవలు పెట్టకూడదు. ఈ రోజున కుటుంబంగా కలిసిమెలిసి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 100కో 1,00,000కో ఒకరో ఇద్దరు ఉండొచ్చు నాకు తెలిసి. ఈ రోజున 3 అన్నదమ్ములు ఉన్నారనుకోండి, వాళ్ళు 3 చక్కగా ఉంటారు, చక్కగా పనిచేసి చక్కగా ఉంటారు. ఎప్పుడైతే ఆ 3కి పెళ్ళిళ్ళు అయినాయో ఇక ఏమీ లేదు. ఇక అది స్వర్గంగా ఉండవలసిన ఇల్లు నరకంగా మార్చబడుతుంది. 3 ఒకలాగా ఉంటారా? ఉండరు. అంటే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? జగడాలు పుట్టిస్తారు, గొడవలు పెడతారు. అదిగో వాళ్ళ భర్తను అలాగున్నారు, మనం ఇలాగుంటాం ఏంటి, అలాగలా పుట్టించి కుటుంబాన్ని ఏం చేస్తారంటే బెడగొట్టేస్తారు. అన్నదమ్ముల మధ్యన అది ఎవరు పుట్టిస్తారు తెలుసా? నేను నిజంగా మీరు ఏమనుకోవద్దమ్మా, కొత్తగా పెళ్ళైన భార్యలు ఈ పనులు చేస్తారండి. వాళ్ళు మంచిగా ఉంటారు పాపం. ఏంటి, ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకుంటారండి. పెళ్ళి అయిన తర్వాత చూడండి, వాడు వీడితో మాట్లాడి వీడు ఆడితో మాట్లాడు, వాడు ఇక్కడికి రాడు వీడు అక్కడికి వెళ్ళడు. కారణం ఎవరో? మహాతల్లులు. ఎందుకంటే మొహం ఇలా ఎట్టుకుంటుంది, ఇంకేం వస్తాడు? ఇలాంటి వాళ్ళు ఎంతమంది? నవ్వు ఉండదు, ఏముండదు కదా. ఎలా ఉండదు చెప్పండి. మీరు పెట్టవసరం, కొట్టడం, తిట్టవసరం లేదు. ఆడు వచ్చిన తర్వాత మొహం ఇలా కట్టుకుంటే చాలేక వెళ్ళిపోతాడు అడిక. ఈ రోజున అన్నదమ్ముల మధ్యన సఖ్యత ఎక్కడుంది? ప్రేమ ఎక్కడుంది? ఆప్యాయత, అనురాగాలు ఎక్కడున్నాయి? లేవు. ఎందుకంటే గొడవలు పెట్టేటోళ్ళు ఉన్నారు కనుక వాళ్ళ మధ్యలో లేరు. అందుకనే నేను అంటాను, అమ్మ నా వైపు చూడండి, ఈ మాటలు వినండి. మనం ఈ భూమి మీద ఎంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదు. నేను అంటాను, ఏం సాధిస్తావు నువ్వు? ఏం సాధిస్తావు చెప్పు. ఇప్పుడైనా సరే లైవ్ ద్వారా ఈ మాటలు వింటున్న వారందరికీ చెప్తున్నాను, ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే మార్చుకోండి, ఆ బుద్ధి ఉంటే మార్చుకోండి, అలాంటి స్వభావం ఉంటే విడిచిపెట్టి అందరు కలిసి మెలిసి ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే నీ జీవితం చాలా చిన్నది. నువ్వు ఎప్పుడు చనిపోతావో నీకు తెలీదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ప్రభు ఎదుట మనం నిలబడాలి. ఇవన్నీ మనలో ఉంటే పరలోకానికి నువ్వు అర్హుడువు కాదు, నరకానికి వెళ్ళిపోతావు. తర్వాత చాలు, ఇవన్నీ ఆజ్ఞలు. నా కుమారుడా, అంటే దేవుని బిడ్డలారా, రక్తం చేత కడగబడిన వాడలారా, మీరు నా కుమారులై ఉన్నారు కనుక ఈ విషయాలన్నీ మీకు చెప్తూ ఉన్నాను. నా మాటలను గైకొనడు. ఇప్పుడు దాకా నేను చెప్పిన 6 విషయాలు లేదా 7 విషయాలు మీరు గైకొని అనుసరించి అది పాటించగలిగితే ఖచ్చితంగా నేను అంటాను, పరలోక రాజ్యము నీదే. ఈ భూమి మీద ఉన్నంత కాలము సుఖముగా, సంతోషముగా, ఆనందముగా, ఐశ్వర్యముగా, ఆరోగ్యపరంగా నా దేవుడు నిన్ను అన్ని రీతిలుగా ఆశీర్వదించునుగాక. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.